ఎటు బిర్యానీలు, పలావులు, నాన్ వెజ్ ఐటెమ్స్‌కి కొంచెం బ్రేక్ ఇచ్చి వెజ్ మీల్స్ అయితే తినాలనిపించింది. సో, వెజ్ మీల్స్ తింటాకైతే వచ్చేసాను. కర్రీస్ అయితే పప్పు, వంకాయ, చట్నీ, అరటికాయ ఫ్రై, సాంబార్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ అయితే పప్పు ట్రై చేశాను. పప్పు యావరేజ్‌గా ఉంది. వీళ్ళ స్పెషల్ ఏంటంటే ఆమ్లెట్ అంట. ఒక ఆమ్లెట్ కూడా చెప్పాను. తర్వాత వంకాయ కూర అయితే ట్రై చేశాను. యాక్చువల్‌గా నాకు వంకాయ కూర అంటే అంత ఇష్టం ఉండదు. మీలో ఎంతమందికి వంకాయ కూర ఇష్టమో, ఇష్టం లేదో కామెంట్ చేయండి. నాకు వంకాయ కూర అంటేనే ఇష్టం ఉండదు. పైగా ఇక్కడ వరస్ట్‌గా వండారు వంకాయ కూర. ఇంక జీవితంలో వంకాయ కూర తినకూడదని ఒక డిసిషన్‌కి అయితే వచ్చేసాను నేను. తర్వాత చట్నీ అయితే ట్రై చేశాను. చట్నీ అయితే బానే ఉంది. దోసకాయ చట్నీ బానే చేశారు. వాళ్ళ స్పెషల్ ఐటెమ్ అండ్ స్టార్ ఐటెమ్ ఆమ్లెట్ అయితే తీసుకొచ్చారు. అలా చిన్న పీస్ తీసుకొని తిన్నాను. టేస్ట్ మాత్రం మన ఇంట్లో ఎలా ఉంటదో అలాగే ఉంది. తర్వాత సాంబార్ అయితే ట్రై చేశాను. సాంబార్ అయితే ఇలా స్టార్ ఐటెమ్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. దీంతో పాటు పెరుగు కూడా ఉంది. కానీ నేను పెరుగు ట్రై చేయలేదు. సాంబార్ బాగుందని సాంబార్‌తో ఆమ్లెట్‌ను, అరటి ఫ్రై మిక్స్ చేసుకొని తినేసాను. క్లైమేట్ చూడండి చూసి ఎంత బాగుందో. సో, అందుకని ఈ టైంలో బజ్జీ పునుగు తినాలనిపించింది. సో, అందుకే బజ్జీ పునుగు తెచ్చుకొని టెర్రస్ అయితే ఎక్కేసాను. పునుగు బజ్జీ మంచి వేడి వేడిగా ఉన్నాయి. అలా వేడి పునుగు తీసుకుని అలా చట్నీలో ముంచుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చట్నీ కూడా సూపర్ ఉంది. 2 చట్నీలు వేసారు. 2 చట్నీలు సూపర్ ఉన్నాయి. అలా బజ్జీ కూడా చట్నీలో ముంచుకొని తిన్నాను. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. సూపర్ ఉంది. అంతా బాగానే ఉంది కానీ చట్నీ మాత్రం క్వాంటిటీ చాలా తక్కువ వేశారు. సో, ఆ విషయంలో మాత్రం నేను డిసప్పాయింట్ అయ్యాను. రిమైనింగ్ మాత్రం చాలా బాగుంది నాకు. ఇలాంటి టిఫిన్ తిన్న తర్వాత టీ ఆర్ కాఫీ ఉంటే బాగుంటది కదా. సో, ఇంట్లో వాళ్ళు టీ చేశారు. సో, టీ వేసేసాను.